ఎందుకు కూర్చుంటున్నాడు, ఆయన యొక్క ప్రత్యేకమైన పని ఏమి అయి ఉన్నది అనేదే ఇక్కడ మనము ఆలోచన చేస్తే, ఆ సింహాసనము ధవళ సింహాసనము. ఆ సింహాసనము మహామహుడు అయిన న్యాయమూర్తి అయిన మన ప్రభు యొక్క రారాజు యొక్క సింహాసనము. ఆ ప్రభు సమస్త జనములు ఆయన ముందు పోగు చేయబడినప్పుడు వారికి తీర్పు తీర్చు ఆ యొక్క సింహాసనము చాలా ప్రకాశమానంగా ఆ యొక్క సింహాసనము ఉండబోతుంది. పూర్వము అనగా భూమి పునాదులు వేయబడాక మునుపే ఆ ప్రభు ఈ యొక్క దృశ్యాన్ని చూపించి ఉన్నారు. అయితే భూమి పుట్టినప్పటి నుంచి ఎంతమంది అయితే ఈ లోకములో జన్మించి ఉంటున్నారో, ఆ ప్రభు ఆ సింహాసనమునకు వచ్చినప్పటికీ ఎంతమంది అయితే పుట్టి ఉన్నారో వారందరూ కూడా సమస్త జనములు ఆయన ఎదుట పోగు చేయబడుదురు. గొల్లవాడు మేకల్లో నుండి గొర్రెలను వేరుపరిచినట్లు అక్కడ విశ్వాసులు మరియు అన్యులు కూడా సమస్తమైన మానవులు ఆ యొక్క సింహాసనం ఎదుట హాజరు కావలసి ఉన్నది. ఎందుకు అనగా గొర్రెలను మేకలను ఆయన వేరుపాటు చేయడానికి రాబోతున్నాను అని ఆ ప్రభు చెప్తున్నాడు. ఈ మేకలు అంటే ఎవరు, గొర్రెలు అంటే ఎవరు అనే విషయాలు మనము ఇక్కడ చూడాలి. ఇక్కడ చాలా విచిత్రమైన విషయాలు మనం చూస్తే, ఈ వాక్య భాగంలో తన కుడివైపున గొర్రెలు ఉన్నాయి. గొర్రెలు ఎవరు అనగా యేసు రక్తంలో కడగబడిన వారు, విమోచించబడిన వారు, నీతిమంతులుగా తీర్చబడిన వారు, ఆ ప్రభువుకి వారి యొక్క హృదయములను అంకితము చేసినవారు, కుమారత్వమును సంపాదించుకున్నవారు. వీరు గొర్రెలు. వీరు ఆ ప్రభు అయిన దేవుని యొక్క సింహాసనము కుడి వైపున నిలవబెట్టబడుదురు, ఎడమ వైపున మేకలు నిలవబెట్టబడును. కాబట్టి ఈ కుడివైపు గొర్రెలు, ఎడమవైపు మేకలు ఇద్దరూ ఉన్నారు. అప్పుడు ఆ సింహాసనములో ఉన్న రాజు ఆయన చేస్తున్న పని మనం ఇక్కడ చూడాలి. ఆయన ఏమన్నాడు? రాజు తన కుడివైపున ఉన్న వారిని కుడివైపున ఉన్న వారిని చూసాడా లేదా? భూమి పుట్టినప్పటి నుంచి ఆయన మానవుని సృష్టించిన ఆ యొక్క